మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని ఎవరిని అంటారు? ఛత్రపతి శివాజీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని అంటారు. భారతదేశం కోసం శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించడంలో శివాజీ కీలక పాత్ర పోషించారు. అతని నాయకత్వంలో నౌకాదళం అనేక విజయాలు సాధించింది. ఇక మొదటిది న్యూఢిల్లీలో ఒడిశా పర్బా వేడుకలు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఒడిశా పర్బా 2024 వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. నవంబర్ 24 వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఒడియా సమాజ్ నిర్వహించింది. ఈ ఈవెంట్ ఒడిశా సాంస్కృతిక, సామాజిక మరియు రాజకీయ వారసత్వాన్ని హైలైట్ చేసింది. ఇక రెండవది విజన్ పోర్టల్ ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో విజన్ పోర్టల్ ని ప్రారంభించారు. గురుగ్రామ్లోని ఉత్సవ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. నిరుపేద యువతను ప్రోత్సహించడానికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం, నిధులు సమకూర్చడం దీని లక్ష్యం. ఇక మూడవది జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక నాల్గవది జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ బిరుదుతో ఉపేంద్ర ద్వివేదికి సత్కారం. ఇండియన్ ఆర్మీలోని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని ఇటీవల నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ హానరరీ ర్యాంక్ జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ బిరుదుతో సత్కరించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక మరియు సైనిక సంబంధాలకు నిదర్శనం. ఇక ఐదవది ప్రపంచ మిలిటరీ ఛాంపియన్షిప్లో రితికా హుడాకు గోల్డ్. ప్రపంచ మిలిటరీ ఛాంపియన్షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రితికా బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో గోల్డ్ గెలిచిన రెండో భారతీయ మహిళగా రితికా రికార్డు సృష్టించారు. ఇంతకుముందు 55 కేజీల విభాగంలో జ్యోతి సిహంగ్ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.